ఈ రోజులలో లవ్ మ్యారేజ్ అంటే చాలామంది, అంటే అందరు కాదు కొందరు, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్, మమ్మల్ని అలా ఇడవలేదు, మేము బయట పోలేదు, మమ్మల్ని ఎవరు చూడలేదు అని చెప్తున్నారు. మా పేరెంట్స్ ఏమన్నా బయట పోయి వాడిని పటాయించి ఈయన్ని పటాయించి అని చెప్తారా? కావున లవ్ అనేది ఈ రోజులలో ఒక్కరిని ముగ్గురిని నలుగురిని మెయింటైన్ చేస్తాను. కానీ ఒకప్పుడు ఒక 50 నెంబర్స్ క్లాస్లో లేడీస్ ఉంటే అలా ఒక 5 నెంబర్స్కి మాత్రమే లవ్ ప్రపోజల్ ఉంటుంది. అలా ఇద్దరి సక్సెస్ అవుతుండే. ఆ ఇద్దరిలో కూడా పెళ్లి వరకు ఒక్కరిది కూడా వెళ్తుండే, వెళ్ళకపోతే వెళ్ళకపోతుండే. అది ఆడవాళ్ళు వెంటబడి ఆడవాళ్ళు చేస్తే అది కాదు, అది ఇంట్రెస్ట్ మగవాళ్ళకు ఉండాలి. ఏమని, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతా అన్నంత ప్రేమ, అంత ఇష్టం ఉండి వాళ్ళు కొట్లాడి చేసి ఎంతకైనా సరే తెగించి పెళ్లి చేసుకునే అంత ధైర్యము అది ఉంటేనే అది మ్యారేజ్ వరకు వెళ్ళి మ్యారేజ్ అవుతుంది. మళ్ళీ ఒక్కొక్కరు ఉంటారు, కొంతమంది 5 రోజులు 6 రోజులు సంవత్సరం వెంట పడతారు, ఆ తర్వాత సైడ్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఉంటారు. లవ్ అనేది అందరి లైఫ్లో జరిగేది అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు, నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళు ఉన్నారు. కొంతమందికి లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా డీప్గా పోయి కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. లవ్ అనేది ఏంది, ఏమైనా అరేంజ్ మ్యారేజ్ అనుకున్నారా? దగ్గుకు పిత్తుకు తల్లిగారి ఇంటికి ఉరగడానికి, పండుగ వచ్చినా పబ్బం వచ్చినా, నాకు ఇది నొచ్చినా అది నొచ్చినా ప్రతిదానికి తల్లిగారింటికి. ఇక్కడ పెళ్ళిళ్ళు ఉండయి, ఫంక్షన్లు ఉండయి, ఏముండయి. మనము మన లోకమే, అంతే తప్పించి ఇంకేముండదు. ఇలాంటి పిల్లలు పుట్టినా సి సెక్షన్ అయినా కూడా మనమే చేసుకోవాలి. ఓడు చూడడానికి రాడు, ఓడు మాట్లాడించడానికి రాడు, ఓడు ఏమీ చేయడు. భర్త అనేటోడే ఎత్తడికి, అంతే తప్ప చెవాడు చేయడు. అన్ని కష్టాలు పడి ఇన్ని చేసుకొని చేస్తే అలా మిలిగేది ఎవరికైనా అప్పుడు ఆ టైంలో అయితే ఎవరికైనా బాధనే ఉంటుంది. కానీ ఏదో ఇది పెద్ద ఏదో తప్పు చేసినట్టు, ఇది పెద్ద అదేమో పేరెంట్స్ ఎందుకు వస్తారో నాకు అర్థం కదా. అన్న మధ్యలో అందరి లైఫ్లో ఇది జరగదు, ఇది సినిమా కాదు, అంత ఈజీ కాదు. లేడీస్ ఒకరు తయారుంటే ఆడదానికి ఒకదానికి ఇంట్రెస్ట్ ఉండి నేను ఇలా చేస్తున్నా, నేను పెళ్లి చేసుకుంటా అంటే అది కాదు. మనకు 110% దానిలో ఇష్టమున్నా, ఆయన అంటే ఇష్టమున్నా, ఆయన లేకపోతే మనం ఉండాలన్నా కూడా వాడికి ఇష్టం ఉంటేనే అది లవ్ మ్యారేజ్ అవుతుంది. లేకపోతే వాడు బ్లాక్ లిస్ట్ పెట్టేసో లేకపోతే ఇంకొక దాంతో తిరిగో ఇంకో దాన్ని చేసుకుంటాడు, కానీ చెయ్యడు. లవ్ అనేది ఆడదానికంటే ఎక్కువ ఆడదాని మీద మొగోడికి ఇంట్రెస్ట్ ఉండాలి చేసుకుంటా అని. కానీ దాన్ని ఇప్పుడు చాలామంది మా పేరెంట్స్ స్ట్రిక్ట్, మా పేరెంట్స్ కూడా స్ట్రిక్టే, అందరు పేరెంట్స్ స్ట్రిక్టే. చిన్న చిన్న వర్క్ చేసేటోళ్ళే స్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ చేసేవాళ్ళు స్ట్రిక్ట్ ఉండకపోతే ఎట్లా ఉంటారు ఏంది? ఇంకా మా నాన్న అయితే అదొక వెరైటీ. మా ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. చెప్పడానికి కూడా నాకు ఎందుకు చెప్పాలనిపించింది అని అంటే, చాలామంది దీన్ని ఇలా పోట్రే చేస్తారు వేరేలాగా.